వాళ్ళు రెచ్చగొడుతున్నారట, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిస్తున్నారట. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయిందని. ఇది ఎవరి హ్యాండిల్ సార్? ఇది దేవిడి నేను ఉమా గారు ఏం పెట్టారు? స్వర్గానికి వెళ్తానదంట. అలా ఉంది. ఒక్క చోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వటం. ఎవరు సార్ అది? దేవి నేను ఉమా గారు మా హ్యాండిల్ అది. నెక్స్ట్ సురేష్ మేడం ఎట్లా టీడీపీ కదా అతను మాట్లాడింది. పద్ధతిగా ఉంటే కుక్కకైనా విస్తరేసి వడ్డిస్తారు, తోక ఊపితే అదే కుక్కని ఎడంకాలుతుంది అంటారు సార్. మా హ్యాండిల్ సార్ అది. ఇంకో విషయం సార్, అనుష ఉండవల్లి మా హ్యాండిలా సార్. అమ్మాయి రాసిందేంటి? ఏదైతే ఎప్పుడైనా మీరు వచ్చారు, మీరు పోరాటం చేశారంటున్నారు. మీరు కాదు, మేము పోరాటం చేస్తే లాస్ట్ లో వచ్చి మీరు కూలీ తీసుకున్నారంటుంది. ఎస్ గాయత్రి, మీరు ఇదే ఛానల్లో కూర్చోబెడతారు టీడీపీ తరఫున. ఆవిడ రాసిందేంటి? ఏంట్రా సైనిక్స్ మీరు మాట్లాడేది? మీరు పవన్ కళ్యాణ్కి సైనిక్స్ అయితే పవన్ కళ్యాణే మా చంద్రబాబు నాయుడికి సైనికురా. ఇది రాసింది. ఇంకో మాట, ఇది మన హ్యాండిల్ అజయ్ గారు. అజయ్ ఒక్క నిమిషం నేను ఫోటో చూపిస్తా, ఒక వీడియో చూపిస్తా. కానీ ఆ వీడియో ప్లే చేయడానికి నాకు మనసు అంగీకరించట్లా. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం. అన్ని బూతుల్ని ఇదిగోండి. అజయ్ శివుడు, ఒక్కసారి చూడండి. శివుడు, ఇది మా హ్యాండిలా. వినిపించాలా అజయ్? ఏం మాట్లాడారు ట్విట్టర్ స్పేస్ లో? ఏం మాట్లాడారో రాత్రి వినిపించాలా అజయ్? వినిపించండి. వినిపిస్తే మా హ్యాండిల్ అంటే, ఆ హ్యాండిల్ మాది అంటే అప్పుడు మాట్లాడదాం సార్. వర్మ గారు మేము ప్రత్యర్థులు. అటు టీడీపీకి ప్రత్యర్థులమే, అటు జనసేనకి ప్రత్యర్థులమే. మేము మాకే ఆ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని తిట్టిన తిట్లు చూస్తే నాకే కడుపు తరుక్కుపోయింది సార్. మా గుండెలు ఎట్లా తరుక్కున్నాయో జనసేన పార్టీ గుండెలు. అన్ని పచ్చి బండ బూతులు సార్. ఇక్కడ వినిపించలేం మనం. వినిపిస్తే వినిపి ఒక్క ఫస్ట్ పదం వినంగానే ఆపేయండి అంటారు మీరు. అంత దారుణంగా తిట్టారు. శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారేమో పాపం వీళ్ళ కోసం త్యాగాలు చేయడం, అదేవిధంగా జన సైనికులు త్యాగాలు చేయడం, వీర మహిళలు త్యాగాలు చేయడం, పాపం వాళ్ళని తిట్టడానికి మనసెట్ట ఒప్పింది. అవి కూడా పండబూతులు. వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు. ఈరోజు ఆఖరికి పెట్టాపురంలో ఈరోజు ఆఖరికి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. కానీ మా మీద పడుతున్నారు. మాకేం సంబంధం అండి? మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్. గెలిచినా ఓడినా ఒకే జెండా, ఒకే అజెండా. ఒకరి జెండా భుజాన పోయాం, ఒకరి అజెండా నోటి నుంచి రానియం. ఒక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజు అదే స్టాండ్, 67 మంది గెలిచిన రోజు అదే స్టాండ్, 23 మంది పోయిన రోజు అదే స్టాండ్, 151 గెలిచిన అదే స్టాండ్, ఆఖరికి నిన్న మేము ఓడిపోయినా అదే స్టాండ్. ఇంకొక మాట అండి, ఇంకో మాట. అజయ్